ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ద్రోహులు, వాళ్ళకు ఎప్పుడు పార్టీ ప్రయోజనాల ముఖ్యం. బతుకమ్మ పండుగను కనుమరుగు చేసే కుట్ర, తెలంగాణ తల్లి విగ్రహంపై గెజెట్ ఇవ్వడంపై దారుణం, నేడు రౌండ్ టేబుల్ సమావేశం, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ కొన్ని చూస్తా ఉన్నాం కదా. సో నేను కల్వకుంట్ల కవిత గారిని 2-3 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. సో సరే, కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసిరా ఒప్పు చేసిరా పక్కన పెడదాం. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అఫీషియల్ గా మీరెందుకు ప్రతిష్ఠించలేదు? అఫీషియల్ గా మీరెందుకు గెజెట్ విడుదల చేయలేదు? అఫీషియల్ గా మీరు తెలంగాణ గీతాన్ని ఎందుకు మీరు ప్రకటించలేదు? 10 ఏళ్ళు మీరు చేయలేదు. 10 ఏళ్ళు మీరు కనీసం దాన్ని అధికారికంగా చేద్దామనేటువంటి సోయి మీకు కానీ, మీ అయ్యకు కానీ, మీ అన్నకు కానీ, మీ బావకు కానీ, ఎవరికి కానీ లేదు. ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు మీరంతా కూడా? మీకు ఎలాంటి రైట్ ఉంటుంది? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ విగ్రహం చిత్తశుద్ధి ఉంటే మీరు ఆనాడే అఫీషియల్గా అధికారికంగా ప్రతిష్ఠించి ఈరోజు గెజెట్ విడుదల చేయనుండే. మీరు మాట్లాడిన తప్పేమున్నది? మీరు మాట్లాడేదంతా కూడా తప్పేమీ లేదు. కానీ మీరు గతంలో చేసేటువంటి పనులు మీరు చూస్తే బాగుండేది. మీరు ఆనాడు చేయకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎట్లా? మీరు అధికారంలో ఉన్నారు 10 ఏళ్ళు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదా, 10 ఏళ్ళు ఉన్నారు. మీరు కావాల్సినంత సమయం ఉన్నది మీకు. అప్పుడేమో సోయి రాలేదు, ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు నమ్ముతారు. ఎవరు కూడా నమ్మరు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.